హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మా ఫ్యామిలీ కలిసి ఈస్ట్ గోదావరిలోను అలాగే కాకినాడ డిస్టిక్ లో ఉన్న కొన్ని ఫేమస్ టెంపుల్స్ కి అయితే వెళ్ళబోతున్నాము. ఈ టెంపుల్స్ ఏంటంటే ముందుగా సామర్లకోటలో ఉన్న శ్రీ కుమార భీమేశ్వర స్వామి టెంపుల్, ఆ తర్వాత అక్కడ నుంచి ద్రాక్షారామంలో ఉన్నటువంటి భీమేశ్వర స్వామి టెంపుల్, నెక్స్ట్ బెక్కవల్లో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయం, అలాగే అక్కడ నుంచి శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయం, ఆ టెంపుల్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. నెక్స్ట్ కాకినాడలో ఉన్న వారాహి టెంపుల్ కి అక్కడ నుంచి మళ్ళీ మేము భావనారాయణ స్వామి టెంపుల్ కూడా వెళ్తున్నాము. అలాగే కాకినాడలో ఉన్న శక్తిపీఠానికి, అలాగే కోరంగి ఫారెస్ట్ కి, ఆ తర్వాత బీచ్ కూడా వెళ్తున్నాము. బట్ ఇవన్నీ కూడా ఒక రోజులో తిరగడానికి అవ్వు. సో మేమైతే ఒక 2 days అయితే ప్లాన్ చేసుకున్నాము. ఏలూరు నుండి సామర్లకోటకి అయితే రిజర్వేషన్ చేసుకున్నాము. వింటర్ సీజన్ కావడం వల్ల ఎర్లీ మార్నింగ్ మంచి అయితే చాలా బాగా పడుతుంది. ఇది మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే గోదావరి నది. ఆ ఫాగ్ వల్ల చూడడానికైతే నది ఇంకా చాలా అందంగా కనబడుతుంది. సో ఫైనల్గా మేము సామర్లకోట స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. సో ట్రైన్ దిగిన తర్వాత మేము ఒక వెహికల్ అయితే మాట్లాడుకున్నాం. ట్రాలీ బ్యాగ్ తీసుకుని వెళ్తున్న ఈ ఇద్దరు కూడా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు. ఒకటి పేరు యోగేంద్ర, ఇంకొకటి పేరు కార్తిక్. సో స్టేషన్ నుంచి మేము డైరెక్ట్గా అయితే కుమార భీమేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. టెంపుల్ విజిట్ చేసిన తర్వాత మేము ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామి ఆలయానికి, నెక్స్ట్ బెక్కవల్లో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయానికి, అక్కడ నుంచి గోలింగేశ్వర స్వామి ఆలయానికి, చెప్పాను కదా ఆ ఆలయంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి పిఠాపురం శక్తిపీఠానికి వెళ్తున్నాము. అలాగే మామిడాడిలో సూర్యనారాయణ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళాము. ఈ టెంపుల్స్ అన్ని కూడా మేము ఫస్ట్ డే చూసిన టెంపుల్. ఇప్పుడు మనం ఈ కుమారరామ భీమేశ్వర స్వామి టెంపుల్ లోపల ఎలాగుందో చూసేద్దాం. అలాగే ఈ టెంపుల్ కి సంబంధించిన విశేషాలు కూడా మనం తెలుసుకుందాం. ఈ కుమార భీమేశ్వర స్వామి టెంపుల్ అలాగే ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం రెండు కూడా చూడడానికి ఒకేలా కనబడతాయి. ఈ రెండు టెంపుల్స్ చాలా హిస్టారికల్ టెంపుల్స్. ఇక ఈ టెంపుల్ స్థల పురాణానికి వస్తే, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ముందు పంచరామ పుణ్యక్షేత్రంలో పురాణ ప్రసిద్ధిగాంచిన సామర్లకోట పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారు పురాణ కాలమునందు తారకాసురుడు అనే రాక్షసుడు శివభక్తి దురంధరుడై శివుని ఆత్మలింగమును గ్రహించి పరగర్వంతో జనులను మునులను అనేక విధాలుగా హింసించేవాడు. అప్పుడు మునులు దేవతలు శ్రీ మహావిష్ణువు వద్దకు వచ్చి తారకాసురుణ్ణి సంహరించి మార్గం తెలియపరచవలసిందిగా కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు శివపార్వతులకు జన్మించిన కుమారుని వల్లనే తారక సంహారం జరుగునని చెప్పగా, శివపార్వతుల కుమారుడైన కుమారస్వామిని సేనాధిపతిగా నియమించి తారకాసురునిపై యుద్ధము చేయగా, ఎన్ని పర్యాయములు తారకాసురుని సంహరించినా మరలా జన్మించేవాడు. దేవగణములన్నీ మరలా శ్రీ మహావిష్ణువు కోరగా, తారకాసుర కంఠస్థ లింగమైన శివుని ఆత్మలింగమును ఛేదించిన ఎడల తారక సంహారము జరుగునని చెప్పెను. అంతటా కుమారస్వామి తారకాసురుని ఆత్మలింగమును ఛేదించగా అవి 5 శకములుగా పడి ఓంకార శబ్దముతో మళ్లీ ఏకమగుచున్నవి. శ్రీ మహావిష్ణువు ఈ విషయం గమనించి పడిన శకలములను ఎక్కడికక్కడ వెంటనే ప్రతిష్ఠ గావించాలని దేవతలకు ఆదేశం ఇచ్చెను. వెంటనే 5 శకలములను ద్రాక్షారామనందు సూర్యుడు, సామర్లకోటనందు కుమారస్వామి, పాలకొల్లునందు శ్రీ మహావిష్ణువు, భీమవరమునందు చంద్రుడు, అమరావతి నందు ఇంద్రుడు ప్రతిష్ఠ గావించారని పురాణ ప్రసిద్ధి. కుమారరామ భీమేశ్వర స్వామిని కుమారస్వామి ప్రతిష్ఠ గావించినందున ఈ ఆలయం కుమారరామముగా ప్రసిద్ధి చెందింది. స్వామివారి ఆలయం క్రీస్తు శకం 892 నుండి 922 వరకు తూర్పు చాళుక్యులచే నిర్మాణం జరిగిందని భారతీయ పురావస్తు శాఖ వారి సర్వేనందు తెలిపింది. ఆలయం లోపలికి వెళ్లే ముందు మనకు పక్కనే ఒక పుష్కరిణి ఉంటుంది. అలాగే లోపలికి వెళ్లే ముందు మనకి పక్కన ఒక శివలింగం కనబడుతుంది. ఆ శివలింగానికి అభిషేకం చేసి మనం ఆలయం లోపలికి వెళ్ళొచ్చు. దేవాలయం లోపల కాలభైరవుడు, మహాకాళి, వీరభద్రుడు, వినాయకుడు, నవగ్రహ ఆలయాలు కూడా కనిపిస్తాయి. గర్భగుడిలోని శివలింగానికి అభిముఖంగా ఏకశిలపై రూపుదిద్దుకున్న నంది విగ్రహం ఉంటుంది.
ఈ ఆలయంలో కాకతీయుల నాటి శిల్పకళను, అంతకుముందు ఉన్నటువంటి తూర్పు చాళుక్యుల నాటి శిల్పకళను మనం ఇక గుర్తించవచ్చు. దేవాలయం స్తంభాలపై ఉన్న శిల్పాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ ఆలయంలో కుమారస్వామిచే ప్రతిష్ఠించబడిన 14 అడుగుల ఎత్తులో 2 అంతస్తుల్లో ఉండే తెల్లటి స్ఫటికలింగాన్ని మనం చూడొచ్చు. శివలింగం ఆధారం కింది గదిలో ఉండగా లింగ అగ్రభాగం పై అంతస్తులో ఉంటుంది. భక్తులు పూజలు అర్చనలు ఇక్కడే స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ ఆలయంలోని మండపం 100 రాతి స్తంభాలను కలిగి ఉన్నప్పటికీ ఏ 2 స్తంభాలు కూడా ఒకేలా ఉండకపోవడం గమనార్హం. ఆలయం పడమటి గోడలో అమర్చిన గణపతి విగ్రహం ఉంటుంది. ఈ గణపతి నాభిలో వజ్రం ఉండేదట. ఆ రోజుల్లో ఈ వజ్రం నుంచి వచ్చే కాంతులే రాత్రిపూట భక్తులకు మార్గదర్శకంగా ఉండేవట. అందుకే ఈ గణపతి వజ్ర గణపతి అయ్యాడు. ఈ టెంపుల్లో ముఖ్యంగా మనం చూడాల్సినవి కోనేరు పక్కన ఉండే శివలింగం, ధ్వజస్తంభం, వినాయకుడి విగ్రహం, దత్తాత్రేయ స్వామి విగ్రహం, సరస్వతీదేవి, భావనారాయణ స్వామి, అయ్యప్ప స్వామి దేవాలయం, శ్రీ గోలింగేశ్వర స్వామి దేవాలయం, బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం, శ్రీకాలభైరవుడు, మారేడు చెట్టు, నవగ్రహాలు, నాగుల పుట్ట, నాగుల విగ్రహాలు. అలాగే ఈ ఆలయంలో అన్నదాన సత్రం కూడా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, సామర్లకోటలో ఉన్న పంచరామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ మాకు దర్శనం అయిపోయిన తర్వాత మేము బెక్కవోల్లో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి టెంపుల్కి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. నెక్స్ట్ వీడియోలో నేను ఆ 2 టెంపుల్స్కి సంబంధించిన వీడియోని పోస్ట్ చేస్తాను.